ఇంక మనం తర్వాత 15వ వచనాన్ని చూసినట్లయితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని రాయబడింది. ఇది యేసుప్రభు వారి శిష్యులైన మనందరికీ ఇవ్వబడిన ఆజ్ఞ. సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని. మనందరికీ తెలుసు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి సువార్తను ప్రకటించకపోవడం మన పాపమే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు, నేనేం పాపం చేస్తున్నాను, అంత బానే ఉన్నాను కదా, నేనెక్కడ అబద్ధం చెప్పలేదు, నేనెవరిని మోసం చేయలేదు, లేకపోతే ఇంకా వేరే ఏ దేవుని చిత్తాన్ని చేసుకుంటూ వస్తున్నాను అని. కానీ ఇక్కడ స్పష్టంగా ఈ వాక్యం చెప్తుంది, దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించకపోతే ఆజ్ఞ అతిక్రమమే పాపమని. కనుక సువార్త ప్రకటించకపోవడమే మనకు పాపమని అర్థం చేసుకోవాలి. అయితే ఎలా పడితే అలా ప్రకటించడం కాదు గాని ఆత్మ నడిపింపులో ప్రతి పని చేయాలి. కొన్నిసార్లు మన ప్రవర్తనే, మన క్యారెక్టరే సువార్తను ప్రకటించగలదు. ముందుగా మనం ప్రకటించవలసింది మన బ్రతుకు ద్వారా, ఆ తర్వాత నోటితో ప్రకటించాలి. నీతిని మన బ్రతుకులో చూపించి తర్వాత దాని గురించి మాట్లాడడం అనేది దేవుని క్రమము. ఈ క్రమంలో మనం సువార్త ప్రకటించినప్పుడు మాత్రమే నిజంగా ఆ సువార్తకు ఒక ఫలింపు ఉంటుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.